శివుడు చలనం లేని దాక్షాయిని తన భుజాల పైన వేసుకుని విలయ తాండవం చేస్తాడు. శివుడి రోదన చూడలేక విష్ణువు తన సుదర్శన చక్రంతో దాక్షాయిని దేవిని 51 ముక్కలు చేస్తాడు. అవి 51 చోట్ల పడతాయి. వాటిని మనం శక్తి పీఠాలు అంటాం. మన తూర్పు గోదావరి జిల్లాలోనే 2 శక్తి పీఠాలు ఉన్నాయి, పిఠాపురం ఇంకా ద్రాక్షారామం. మన ద్రాక్షారామంలోనే దక్షుడి యాగం జరిగిందని నమ్ముతారు. దాక్షాయిని దేవిని సతీదేవి అని కూడా పిలుస్తారు. సతీదేవి పార్వతీదేవిగా మళ్లీ పునర్జన్మించడానికి కొన్ని వేల సంవత్సరాలు పట్టాయి. అప్పటిదాకా శివుడు ఆమె కోసం వేచి చూశాడు. తనలో తన పత్నికి సగ భాగం ఇచ్చి అర్ధనారీశ్వరుడు అయ్యాడు. ఈక్వల్ జెండర్ రైట్స్ అని ఆయన ఎప్పుడో సింబాలిక్ గా చెప్పారు, కానీ ఎవరూ అర్థం చేసుకోలేదు. తన భార్యను ఎంతగా ప్రేమించాడని చెప్పడానికి ఈ చిన్ని కథే ఉదాహరణ. ఈ పురాణాలు అనేవి మన మనుగడికి మాన్యువల్ బుక్ లాంటివి. మనం ఎలా నడుచుకుంటే మనకు మంచిదో ఆ ఇన్స్ట్రక్షన్స్ అన్ని మన రామాయణం, మహాభారతం, భాగవతంలో రాశారు. మనకి ధర్మ బోధన చేయడం కోసం దేవుడు వివిధ అవతారాలు ఎత్తి కష్టపడాల్సి వచ్చింది. కష్టాలు పడ్డవాడు దేవుడు ఎలా అవుతాడు అని కమెంట్స్ చేస్తున్నారు. అసలు కష్టాలే తెలియని వాడు దేవుడు ఎలా అవుతాడు? బడి